ఇప్పుడు ఈ గ్లోబల్గా జరిగే ఈ సిచ్యువేషన్స్ మూలంగా కూడా ఈ ఎఫెక్ట్ ఏమైనా పడుద్దండి ఇంజనీరింగ్ విద్య పైన? ఇప్పుడు ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చి ఇది వచ్చింది కదా, రేసిజం పెరిగిపోతా ఇట్లా వచ్చింది, అవకాశాలు తగ్గుతాయేమో అన్న ఒక భయం ఇప్పుడే జనాల్లో. అంటే నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం, అంటే నేను మాట్లాడంటే నేను కొంతమంది ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, సాఫ్ట్వేర్లో చెప్పండి, ఎందుకంటే మీరు ఇందులో అంటే ఇప్పుడు ఒకవేళ ఆపేశారు అనుకోండి, అక్కడికి వెళ్తాం, ప్రాజెక్ట్స్ చేయాలి కదా వాళ్ళు కూడా, అక్కడ ఉండాలి, రిసోర్సెస్ సరిపోవు కదా, రిసోర్స్ సరిపోనప్పుడు ఎక్కడ డిపెండ్ అవ్వాలి, ఎక్కడ పొటెన్షియల్ ఉంటుందో అక్కడ డిపెండ్ అవ్వాలి. సో మనకి నాకు తెలిసి సాఫ్ట్వేర్ బాగుండిద్ది అనుకుంటున్నాను నేనైతే. అంటే అమెరికా వెళ్ళే కోరికే తిరగపోవచ్చు అని, కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యింది అప్పుడు ఆటోమేటిక్గా ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్స్ మనం ఇస్రో తీసుకున్నాం, ఇస్రోలో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు అమెరికా వాళ్ళకి మళ్ళీగానే ఇన్స్టిట్యూట్ ఉంది, కానీ వాళ్ళ దగ్గర ప్రయోగించకుండా వాళ్ళ శాటిలైట్స్ మొత్తం మన ద్వారా పంపించారు. ఎందుకని అక్కడికన్నా ఇక్కడ కాస్ట్ తక్కువలో వస్తుంది కాబట్టి ఇక్కడ చేశారు వాళ్ళు. అదే ఇప్పుడు మనం కూడా ఈ కాస్ట్ తక్కువ కనుక మనం అవుట్పుట్ ఇవ్వగలుగుతాం, ఎందుకంటే మన దగ్గర రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, హ్యూమన్ రిసోర్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మందితో మనం చేయొచ్చు, ఖర్చు తక్కువ అవుతుంది మనకి. సో అక్కడ అయ్యే ఖర్చు కానీ ఇక్కడ తక్కువగా వస్తుంది కాబట్టి మనం ప్రాజెక్ట్ని అట్రాక్ట్ చేయడం ఈజీ. ఎక్కువ అంటే 1 or 2 years ఉంటే కొంచెం స్లంప్ ఉండొచ్చేమో, కానీ ఇన్ ఫ్యూచర్ మాత్రం అది కొంచెం మనకి ప్లస్ అయ్యిద్ది అనుకోండి నేనైతే. అది అనిపోతే ప్లస్ క్వాలిటీ కూడా డెవలప్ అవుతుంది, క్వాలిటీ ఖచ్చితంగా డెవలప్. మన వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ అక్కడ ఉన్న మెయిన్ పొజిషన్లో ఉన్నది మన వాళ్ళే ఉండరు కదండి, భారతదేశం వాళ్ళే ఉండరు, లేదంటే మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి వెళ్ళారు, ఆంధ్ర నుంచి వెళ్ళారు. అంటే మంచి క్వాలిటీ మన దగ్గరే ఉండిపోతుంది. అప్పుడు ఇక్కడ నుంచి అవుట్పుట్ కూడా పెరుగుతుంది. ఇంకా అంటే నా పర్సనల్ ఫీలింగు ప్లస్ నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం కూడా సాఫ్ట్వేర్ కొద్దిగా 1 or 2 years ఇబ్బంది ఉండొచ్చేమో, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బయటకు వచ్చే విద్యార్థులందరినీ అకామిడేట్ చేసుకోవడానికి సరిపోయే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయంటారా మనకి? మన స్టేట్లో ఇంకా పెరగాలండి. అంటే ఇప్పుడు మనం సపరేట్ అయ్యాము అంటే ఒకటండి, ఇప్పుడు మనం యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు తమిళనాడు తీసుకుంటాం లేదా తెలంగాణ తీసుకుంటాం. సో గవర్నమెంట్స్ వాళ్ళని ఇంపోజ్ చేస్తున్నాయి ఏమని, ముందు వాళ్ళ దగ్గర వాళ్ళ కాలేజీలో చదివే పిల్లల్ని, వాళ్ళ స్టేట్లో చదివే పిల్లల్ని ఎక్కువ మంది. మన బాబు గారు బాగా కష్టపడుతున్నారు, చాలా ఇండస్ట్రీస్ వైజాగ్లో వచ్చినాయి, కొన్ని మంగళగిరిలో రాబోతున్నాయి, విజయవాడ అంటే మంగళగిరి ఆ ప్రాంతంలో ఎక్కడ వస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా మనకి 100% గ్రోత్ ఉంటుందండి మన దగ్గర, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్కి ఖచ్చితంగా ఐటీ ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు వైజాగ్లో బాగుంది మనకి, వైజాగ్ బాగున్నప్పటికీ కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ రిక్రూట్మెంట్స్ ఉండవండి. ఇప్పుడు ఎందుకంటే బెంగళూరులోనో, చెన్నైలోనో, హైదరాబాద్లోనో ఓల్డ్ ప్లేస్లో రిక్రూట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. కొత్తగా వచ్చిన దగ్గర ఏంటంటే స్టెప్ బై స్టెప్ 1-2-3 yearsలో ఎక్కువ రిక్రూట్మెంట్స్ ఉంటుంది. మనకి క్వాలిటీ ఉన్న ప్రతి స్టూడెంట్కి ఉందండి. మనకున్న మైనస్ ఏంటంటే, మనకి ఇప్పుడు మనం వదిలిపెట్టిన ఆంధ్రప్రదేశ్లో, అంటే మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో దీంట్లో ఎక్కడ కూడా మీకు మెట్రోపాలిటన్ సిటీ కల్చర్ లేదు, ఒక వైజాగ్ తప్ప. ఇక్కడ ఎక్కడ పిల్లల్ని తీసుకున్నా సరే ఎక్కువ తెలుగే మాట్లాడతారు, కమ్యూనికేషన్ వైజ్ చాలా వీక్గా ఉంటారు. సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటారా చాలా బాగుంటారు, సబ్జెక్ట్ బాగుంటారు, కమ్యూనికేషన్ వైజ్ వీక్ ఉంటారు. సో ఆ కమ్యూనికేషన్ వైజ్ కనుక ఖచ్చితంగా, అంటే ఇప్పుడు మనకి ఇండస్ట్రీ వాళ్ళు కూడా చూస్తుందంటే సబ్జెక్ట్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ప్రయారిటీ ఇస్తున్నారు. సో ఆ వేలో కనుక స్టూడెంట్స్ ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అయితే పెద్ద ఇబ్బంది లేదు. మన పిల్లలు బాగా సెలెక్ట్ అవుతున్నారండి. ఇప్పుడు ఇవాళ ఈ 2-3 years నుంచి మన ఏరియాలో పిల్లలు కూడా బాగా సెలెక్ట్ అవుతున్నారు, మంచి కంపెనీస్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఎక్కువ మంది అండి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే అది ఒక విధమైన ఒక ఇది ఉంటుంది, వాటి వైపు ఎక్కువ మంది మొగ్గు చూపడానికి కారణం అంటే, ఇప్పుడు జేఈ మెయిన్స్ ఇట్లా నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వాలని ఎక్కువ మంది ఉంటుంటారు. అంటే ఇప్పుడు మామూలు ఇంజనీరింగ్ కాలేజీలు లేనిది వాళ్ళ దగ్గర ఉన్నది ఏముంటుంది అంటారు? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు నేను 11 ఎకరాల్లో పెట్టి ఇంజనీరింగ్ కాలేజీ, అది ఇప్పుడు అదే మన జేఎన్టీయూ కాకినాడ వాళ్ళు కాలేజీ పెడితే 100 ఎకరాల్లో పెడుతున్నారు. ఎన్ఐటీస్లోకి వెళ్తే ఇంకంత ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంటుంది, ఫ్యాకల్టీ స్ట్రెంత్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, క్రీమ్ లేయర్ వెళ్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మనం ఒక మామూలుగా మాట్లాడుకుందాం, జేఎన్టీయూ కాకినాడ తరపున నర్సాపేటలో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు. నో కాలేజ్ లేదు, బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. మాలాంటి కాలేజీలో ఒక కాలేజీలో క్లాసులు పెట్టారు, 2000 లోపు ర్యాంక్ వాళ్ళు చేరారు అక్కడ. తర్వాత ఏం జరుగుతుంది అనేది కాదు కదా, బ్రాండింగ్ అంటే ఇన్స్టిట్యూట్లో, అంటే ఇప్పుడు కంపెనీ వాడు ఏం చూస్తాడు, రేపు వచ్చినప్పుడు నీ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత చూస్తాడు.
అక్కడ పిల్లలు మంచి పిల్లలు ఉండట్టుగా 2000 ర్యాంక్లో పిల్లలు అక్కడ ఉండరు అంటే అక్కడ మంచి పిల్లలు ఉండడు, క్వాలిటీ స్టూడెంట్స్ అక్కడ ఉండట్టు. సో కంపెనీ వాడు ప్రయారిటీ ఎక్కువ ఇస్తాడు. సో ఫస్ట్ వాళ్ళు జరిగేది ఏంటంటే అక్కడ రీసెర్చ్కి బాగా స్కోప్ ఉంటుంది. ఎన్ఐటీస్లో, యూనివర్సిటీ క్యాంపస్లో వాటిలో రీసెర్చ్కి బాగా స్కోప్ ఉంటుంది, ప్లేస్మెంట్స్కి బాగా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లేవని నేను అన్నా, కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కన్నా ధీటుగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు గవర్నమెంట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఎన్ఐటీస్లో, ఐఐటీస్లో వీటిలో ఏంటంటే ఇంతకన్నా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న ఈ గ్యాప్ని మీరు చెరిపేసుకోలేరు, ఆ గీతని అట్లా అంత ధీటుగా దానికి డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు లేవంటారా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్? ఎందుకు ఉన్నాయి కదా చాలా. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటీస్కి ఈక్వల్గా కూడా ఉన్నాయి మన భారతదేశంలో. కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు ఐఐటీస్కి ఈక్వల్గా కూడా ఉన్నాయి. అయితే మనం ఐఐటీ స్టూడెంట్నే తీసుకుంటారంటే ఐఐటీకి ఈక్వల్గా ఉండే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చేదానికి మనం ఓన్ ఫండింగ్, ఇప్పుడు మేము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పెట్టామంటే ప్రతి రూపాయి మేము ఫీజులన్నా కలెక్ట్ చేయాలి, సొంత ఏమైనా పెట్టాలి, లేదా ఇంకోటి ఏదైనా చేయాలి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో మీకు అలా ఉండదు కదా. గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తాయి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తాయి. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర రీసెర్చ్ యాక్టివిటీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. చేయొచ్చు, అది పెద్ద అంటే కష్టం కాదు, కానీ కొంచెం ఇన్వెస్ట్మెంట్తో కూడిన విషయం. అంటే మీరు ఇప్పటివరకు ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లో మాట్లాడారు. ఇంజనీరింగ్ కాలేజీకి రాకముందు విద్యార్థి ఈ లెవెల్స్, వాళ్ళ మెరిట్స్ ఎట్లా అంటే విద్యా ప్రమాణాలు వాటిని మీట్ అయ్యే విధంగా కూడా ఉండాలి కదా, వాటిలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇది యాక్చువల్గా ప్రాథమికంగా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా అందరూ కూడా ఇంజనీరింగ్, మెడిసిన్ రెండే ఇంకా వేరే. నేను 88 ఆ ప్రాంతంలో నేను డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ఆ టైంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ అన్ని సెక్షన్లో ఫిల్ అయ్యాయి, అన్ని సెక్షన్లో స్ట్రెంత్ ఉండేది. కానీ ఇవాళ తీసుకుంటే ఏ కాలేజీకి పోయినా సరే ఎంపీసీ, బైపీసీ రెండోది లేదు. సిఈసీ, హెచ్ఈసీ చదివేవాళ్ళు ఎవరు లేరు. ఎంఈసీ కూడా ఏదో సిఏ చదవాలనుకునే వాళ్ళు తప్పితే ఇంకెవరు చదివేవాళ్ళు లేరు. అంటే నీకు సబ్జెక్ట్ ఉండా లేకపోయినా, నీకు మార్కులు ఉండా లేకపోయినా ఫోర్స్ఫుల్గా స్టూడెంట్ని ఎంపీసీలోనో బైపీసీలోనో కూర్చోబెడుతున్నాడు పేరెంట్. అంటే సరే ఆప్షన్ తీసుకొని మనం సిఈసీలో చేరుద్దాం, అబ్బాయిని సివిల్ సర్వీస్కి వెళ్ళి పంపిద్దాం, అదే వేలో చదివిద్దాం అనుకోవటానికి ఉన్నా అలాంటి కాలేజీల్లో, మంచి కాలేజీలో కూడా స్ట్రెంత్ ఉండట్లా. సో దానికన్నా ఎంపీసీలో ఎట్టొకట గట్టెక్కిన తర్వాత మన ఆలోచనకు వెళ్దాం అనే కాన్సెప్ట్లో పేరెంట్ వెళ్ళిపోతున్నాడు. అంటే స్టూడెంట్ గోల్ని కూడా పేరెంటే ఫిక్స్ చేస్తున్నాడు. ఇక్కడ చేయటానికి ఆస్కారం లేదు కదా. ఇప్పుడు నిర్ణయించుకున్నట్లా డాక్టర్ జేకేసీ చదివేటప్పుడు సిఈసీ 3 బ్రాంచ్లు ఉండేయండి. ఇది సిఈసీకి 3 సెక్షన్లు ఉండేవి, 320లో 360 మంది ఉండేవాళ్ళు. ఇవాళ ఒక సెక్షనే ఉంటుంది. కారణం ఏంది? దానికి ఆదరణ తగ్గింది కాక అంతకుముందు సిఈసీలు ఎవరు చేరేవాళ్ళు, కొంచెం మంచి పొజిషన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు, సివిల్స్లో వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా చేరేవాళ్ళు. కానీ ఇవాళ ఏం జరుగుతుంది? ఏది సీట్ రానివాడు సిఈసీ చదువుదాం, లేకపోతే అసలు చదవనివాడు సిఈసీ చదువుదాం. అందుకని క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్ పెరగలేదు, తగ్గలేదు, కానీ స్ట్రెంత్ లేనాడు కూడా ఎంపీసీ, బైపీసీలో చేరుతున్నాడు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వల్ల ఏమవుతుంది? ఆ స్ట్రెంత్ లేనాడు ఇంజనీరింగ్కి వచ్చేసి ఫెయిల్ అవడానికి మీకు చాలా చోట్ల మీకు ప్రతిభా ప్రకటనలో ఇంజనీరింగ్ కూడా ఆ ఉద్యోగానికి వచ్చాడు, ఈ ఉద్యోగానికి వచ్చాడు. ఎందుకు వస్తాడు? వాడి దగ్గర క్వాలిటీ లేదు, ఇంజనీరింగ్ కాలేజీలో చేరతాడు. సరే చేరిన తర్వాత నిలబడ్డాడు, కానీ వాడు ఏం చేస్తాడు? ముందు చేరాం కాబట్టి మన ప్రెషర్కో లేకపోతే పేరెంట్ ప్రెషర్కో ఎంతో కొంత కష్టపడి చదువుతాడు. చదివి పుస్తకంలో మాత్రం రాస్తాడు, పాస్ మార్కులు తెచ్చుకుంటాడు. దిస్ ఈక్వల్ టు డిగ్రీ, నాట్ ఈక్వల్ టెక్నికల్ డిగ్రీ. టెక్నికల్ డిగ్రీ అంటే ఓన్లీ సర్టిఫికేట్ ఒకటి మాత్రమే కాదండి. టెక్నికల్గా పిల్లాడు మీకు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్ నా దగ్గర డిగ్రీ ఉంది, నా దగ్గర 80% ఉందంటే అస్సలు పనికిరాడండి. టెక్నికల్గా అతని సబ్జెక్ట్తో పాటుగా, మార్కులతో పాటుగా అతని దగ్గర ఎక్స్ట్రా స్కిల్స్ ఏమున్నాయి, ఎక్స్ట్రా సర్టిఫికేషన్స్ ఏమున్నాయి, ఎక్స్ట్రా నువ్వు ఏం చేసావు, రీసెర్చ్ యాక్టివిటీ ఏం చేసావు, లేకపోతే ఎంత యాక్టివిటీస్లో ఉండవు, ఇది మేజర్గా ఉంటుందండి. అది ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మంచి పిల్లలు ఉండరు, మంచి పిల్లలు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది. మీరు స్టేట్లో మీరు ఎంసెట్ ర్యాంకులు తీసుకుంటే, ఎంసెట్ ర్యాంకుల్లో మీరు మంచి పిల్లలు అంటే మీరు వెనకటి రోజుల్లో మేము చదువుకున్న రోజుల్లో మనం ఆలోచిస్తే 10,000 ర్యాంక్ సీట్లు అయిపోయి, అంటే నీకు 2 లక్షల మంది రాస్తే 10,000కి ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయి.
అంటే క్వాలిటీ స్టూడెంట్స్ మొత్తం ఉండేవాళ్ళు. 10,000 మందికి ఏదో ఒకటి ఉద్యోగమో లేకపోతే టెక్నికల్గా వాడు ఏదైనా వ్యాపారం చేయాలనో లేదా ఇంకోటి చేయాలనో వాడు ఖచ్చితంగా సక్సెస్ అయ్యేవాడు. ఇవాళ 2 లక్షల సీట్లు ఉన్నాయి, 1,70,000 మంది క్వాలిఫై అవుతున్నారు, 30,000 సీట్లు మిగులుతున్నాయి మామూలుగానే. అంటే ప్రతి ఒక్కరికి సీట్ వస్తుంది, చదవగలిగేవాడు చేరుతున్నాడు, చదవలేనాడు చేరుతున్నాడు. కారణం ఏంటంటే ఆప్షనల్ లేకే. అంటే జనరల్గా ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉద్యోగాలు చాలామంది విఆర్ఓకి వచ్చారు, ఎంఆర్ఓకి వచ్చారు అంటే వస్తారు, రాకుండా ఎట్లా ఉంటారు అంటే క్వాలిటీ సాధారణ డిగ్రీతో సమానం అనుకుని ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఉంది కాబట్టి పేరెంట్కి బడ్డం లేదు, స్టూడెంట్కి బడ్డం లేదు, చేరిపోతున్నారు. చాలా అంటే మేము చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాం వాళ్ళని పాస్ చేయాలంటే, వాళ్ళతో ఎక్స్ట్రా క్లాసులు పెట్టడం, వాళ్ళని ఎక్స్ట్రా చదివించడం. అంటే పిల్లలు కోఆపరేట్ చేస్తారండి, అంటే వాళ్ళు పాస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యంలో వాళ్ళకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు కాబట్టి గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ మంచి స్కీమ్ కాబట్టి ఆ స్కీమ్ల ఆధారంగా చదువుకుంటున్నారు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. దానిలో మీకు కొద్దిమందే షార్ప్ అని అవుతున్నారు, బాగా పైకి వస్తున్నారు. కొంతమంది అదే విధంగా ఉంటున్నారు. వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీతో వాళ్ళే ఉద్యోగం చేయలేరు, ఇంజనీరింగ్ క్వాలిటీతో మామూలు ఉద్యోగాలకు వెళ్తారు. ఎందుకు వెళ్ళలేరు? ఏమో డిగ్రీ చేసి అంతే. ఇప్పుడు టెక్నికల్ స్ట్రెంత్ ఉన్నాడు, మామూలు ఉద్యోగం చేయమన్నా చేయడు మనకి అసలు. ఆ స్ట్రెంత్ లేనాడు ఏదో ఒక ఉద్యోగం ముందు ఫ్యామిలీని పోషించుకోవాలి, లేదు ఇంకోటి చేయాలి, లేదు వ్యాపారం చేసుకోలేదు. ముందు మనం ఎవరు చేసినా చదువు అనేది విజ్ఞానం కోసం చదవాలి కానీ ఉద్యోగం కోసం డబ్బుల కోసం చదవం కదండి. విజ్ఞానం కోసం చదువుతాడు, ఆ విజ్ఞానం కోసం చదివినది ఈ విజ్ఞానాన్ని కొంతమంది ఏమన్నా ఎంప్లాయ్మెంట్ స్కీమ్ టైప్లో వాడుకోవచ్చు, కొంతమంది ఏమన్నా ఉద్యోగ అంటే బిజినెస్ పరంగా వాడుకోవచ్చు, కొంతమంది ఇంకో దానికి వాడుకోవచ్చు. అయితే క్వాలిటీ స్టూడెంట్ ఎవడైతే ఉంటాడో, ఎవరైతే మీరు ఆ అనాలిసిస్ ఓల్డ్ అనాలిసిస్ ప్రకారం తీసుకొని ఆ 10,000కి కనీసం 10 రెట్లు పిల్లలు బయటకు వస్తున్నారు. ఇంజనీరింగ్ పిల్లలు మంచి పొజిషన్లో ఉంటున్నారు. అప్పుడు వచ్చే 10,000కి 10 రెట్లు బయటకు వస్తున్నారు ఇంజనీరింగ్ పిల్లలు. ఇప్పుడు ఆ 10 రెట్లు వచ్చే వాళ్ళంతా మంచి పొజిషన్లో ఉంటున్నారు. సో అంటే ఇంజనీరింగ్కి ఆదరణ ఉండట్టే అప్పుడు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది బయటకు వస్తున్నారు, క్వాలిటీ లేని వాళ్ళకి ఉద్యోగం రావట్లేదు. క్వాలిటీ ఉన్న ప్రతి స్టూడెంట్కి ఉందండి ఉద్యోగం. స్కిల్స్ మీద ఆధారపడి వాళ్ళంతా ప్రైవేటైజేషనే కదా సార్, మొత్తం ప్రైవేటైజేషను. స్కిల్ ఉంది, ఉద్యోగం ఉంది, స్కిల్ లేదు, ఉద్యోగం లేదు. పేరెంట్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లవాడికి చదువుతో పాటుగా ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకుంటున్నాడా లేదా, ఎక్స్ట్రా స్కిల్స్ మీద పిల్లడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు లేదా, ఎక్స్ట్రా స్కిల్స్ మీద కాలేజీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు లేదా. మనం ఒక ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ పంపించాలి పిల్లవాడిని, పంపిస్తే కదా స్కిల్ బయటకు వచ్చేది. లేదా ఒక హ్యాకథాన్ జరుగుతుంది, పంపించాలి మనం. వాళ్ళు సబ్జెక్ట్ లోపల నుంచి బయట రావాలంటే మనం వాటికి పంపిస్తే స్టూడెంట్ అక్కడికి వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు స్కిల్ బయటకు వచ్చేస్తుంది. అంటే ఎంతసేపుగా ఉంటారంటే స్కిల్స్ అంటతోనే మన అబ్బాయిని మనం రోజు స్పోకెన్ ఇంగ్లీష్ పంపించాం లేదా అంటే ఇది కూడా ఒక పనిలాగా చేస్తున్నారు చాలామంది. అంటే నేను సజెషన్ లాగే చెప్తున్నాను, నెగిటివ్గా కాదు. అంటే స్కిల్ డెవలప్ అవ్వాలి అంటే స్టూడెంట్ని యాక్టివిటీస్లోకి పోనీయాలి మనం. ఇప్పుడు మేము ఫెస్ట్ చేస్తామండి, యువాని ఫెస్ట్ చేస్తాం. మేము ఎక్కడ మాట్లాడాం, ఓన్లీ స్పీచే, ఒక అర్ధగంట స్పీచ్ చదువుతాం. ప్రతి ఈవెంట్ స్టూడెంట్ చేసుకోవాలి, స్టూడెంటే చేసుకోవాలి. ఎలా చేయాలో ఐడియా ఇస్తాం అంతే. మనం స్టేజ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, డ్యాన్స్లు వేయాలి, స్పోర్ట్స్ ఆడాలి, టెక్నికల్గా వర్క్ చేయాలి. మిగతా కాలేజీల కన్నా మన కాలేజీ పిల్లలు ప్రాజెక్ట్ బాగాలేదు చూసుకోవాలి. ఈవెంట్ మేనేజ్మెంట్ స్కిల్ కూడా రావాలి కదండి. రేపు పెద్ద అయిన తర్వాత ఇంట్లో పెళ్లి చేయాలి, అది ఇంకోటి చేయాలంటే ఎలా వస్తుంది? స్కిల్ ఎవరి మీద డిపెండ్ అవ్వాలి కదా. సో ప్రతి స్కిల్ ఒక ఇంపార్టెంట్, అంటే ఎడ్యుకేషన్లో ఒక పార్ట్ అని అనుకుంటా ఉంటాం. ఎస్ అది అవును. ఎందుకంటే ఈ సబ్జెక్ట్తో పాటుగా మనం ఓన్లీ సబ్జెక్ట్ చదువుకొని పాస్ అయితే మా అబ్బాయి బాగా సూపర్ అనుకుంటాం మాత్రం తప్పండి. ఎవరు కూడా స్కిల్స్ రావాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ మేజర్గా కార్పొరేట్ కల్చర్ ఎక్కువ అయిపోయింది కదా ఎడ్యుకేషన్ సిస్టంలో. అది కూడా ఒక విధంగా ప్రభావం చూపిస్తుంది అంటారా వీటిపైన? చాలా. ఎందుకంటే ఇంటర్మీడియట్లో 90 ఇప్పుడు జీపీఏ ఉందనుకో 9.9% వచ్చిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్లో ఫెయిల్ అయిపోతున్నారు చాలా మంది. అంటే సహజంగా అవరండి. అంటే జనరల్గా ఏంటంటే అండి మనం ఒకటి అబ్జర్వ్ చేస్తుంది అంటే ఇంటర్మీడియట్లో సిస్టంలో పిల్లోడు చదువుకొని 90% వచ్చినవాడు తప్పుతున్నాడు అంటే ఆ అబ్బాయిలోనో అమ్మాయిలోనో ఏదో ఒక డిఫరెన్స్ ఉంది. ఇంజనీరింగ్లో 850 ఇంటర్మీడియట్లో జెన్యున్ మార్క్స్ 850 పైన వచ్చిన వాళ్ళు సహజంగా ఇంజనీరింగ్లో అంత పర్సంటేజ్ రాదు కానీ ఫెయిల్ అవటానికి ఛాన్స్. అంటే అట్లా కాదండి, ఈ ర్యాంకులు ఎప్పుడైతే ర్యాంకులు అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు ఈ రేసులో ఒక రేసు లాగా తయారైపోయి కమర్షియలైజ్ అయిపోయింది పూర్తిగా. అందుకని ఇంటర్మీడియట్ స్థాయిలోనే దీనికి కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు మొదలవుతున్నాయి. అక్కడ రెస్ట్రిక్షన్ అనేది ఉండాల్సిన అవసరం ఉందంటారా?
అంటే అట్లా కాకుండా ఏంటంటే స్టూడెంట్కి ఫ్రీ కల్చర్ లేదండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇంటర్మీడియట్లోనే పిల్లవాడు కనుక కొంచెం ఆడతా పాడతా చదువుకొని కొంచెం ఓన్ నాలెడ్జ్తో కనుక బయటికి రాగలిగితే ఇంజనీరింగ్లో ఇంకొంచెం బెటర్గా రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, స్కిల్స్ కూడా ఇంకా బాగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇంటర్మీడియట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్కూల్. ఇప్పుడు 10వ తరగతి దాకా స్కూల్కి పిల్లాడు ఎట్లా వెళ్తున్నాడో ఇంటర్మీడియట్ కూడా అలాగే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇంటర్మీడియట్లో ఈ కార్పొరేట్ సెక్టర్ వల్ల, కార్పొరేట్ వల్ల ఏముందంటే రిస్ట్రిక్టెడ్ టు 4 or 5 కాలేజెస్ మొత్తం మీద, స్టేట్ మొత్తం మీద. గుంటూరు జిల్లాలో గుంటూరులో తీసుకుంటే మనం ఇంటర్మీడియట్ చేర్చాలంటే ఈ 4 కాలేజీలు చేర్చాలి. అప్పుడు మేము చదువుకునేటప్పుడు గుంటూరులో మొత్తం 25 కాలేజీలు ఉండే ఇంటర్మీడియట్ కాలేజీలు. ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్, అంటే ఏ ఫైనాన్షియల్గా రేంజ్ ఉండొచ్చు, ఇంకో రంగ రేంజ్ ఉండొచ్చు, అట్లా చేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మొత్తం కార్పొరేట్ అయిపోవటం వల్ల ఏంటంటే మొత్తం స్టేట్ మొత్తం మీద ఒక 3-4 కాలేజెస్లోనే మొత్తం నడుస్తూ ఉంది. సో ఆ సిస్టమ్ ఎలా ఉంటే అలాగే నడుస్తూ ఉంటుంది. అయితే అక్కడ బాగా చదివిన పిల్లాడు ఇక్కడ బాగానే చదువుతాడు, కానీ నేనేదో ఎంజాయ్ చేయలేదు, నేనేమీ చేయలేదు, ఇంటర్మీడియట్లో బాగా అనుభవించలేదు, స్కూల్లో అనుభవించలేదు, ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిన అనుభవించాలి అనుకునేవాడు దెబ్బతింటాడు. అట్లా ఒక ఫ్రీడమ్ ఫీల్. ఇంజనీరింగ్లో ఫ్రీడమ్ ఉంటుందండి ఇంజనీరింగ్లో. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలో మీకు ఎవరిని తీసుకున్నా సరే, ఏ కాలేజ్ తీసుకున్నా కూడా 8 to 9 hours కాలేజ్ జరిగేది. 8 to 9 hours. ఏదైనా హార్డ్లీ పెడితే ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, వేకర్స్ని కొంతమందిని తీసేసి ఒక 3 weeks 4 weeks మేము వాళ్ళకి కౌన్సిలింగ్ క్లాసెస్ పెడతాం. జస్ట్ లైక్ ఏ స్టడీ అవర్స్. అంటే ఫ్యాకల్టీని ఉంచుతాం అక్కడ, పిల్లవాడు డౌట్స్ క్లారిఫై చేయడానికి. ఏదో 3 weeks, ఒక సెమిస్టర్కి 3 weeks అట్లా ఉంచుతాం. అది ఇంటర్మీడియట్లో ఏముంది, మార్నింగ్ 7 to ఈవినింగ్ 8 వరకు ఉంటున్నారు పిల్లలు. అంటే ఫిజికల్గా వాళ్ళకి ఏమి ఉన్నట్లా, ఎక్సర్సైజ్ ఏమి ఉన్నట్లా. ఇంజనీరింగ్లో మీరు పిల్లడు చక్కగా మీరు ఆ గ్రౌండ్ ఉంటుంది, ఆడుకోవచ్చు చక్కగా, బయటికి వెళ్ళి కూడా కొంచెం వాడు ఎంజాయ్ చేయొచ్చు, కొంచెం ఆడుకోవచ్చు. అంటే మెంటల్గా పిల్లడు గ్రోత్ ఉండాలి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, లేదా కొంచెం ఫ్రీనెస్ ఉండాలి. ఇప్పుడు మనం ఈ పొద్దున్న సాయం దాకా చదివి ఉంటే తర్వాత పెద్ద ఏం ఉపయోగం ఉండదు. అయితే ఆ ఇంటర్మీడియట్ సెక్టార్లో ఆ 900 మార్కులు వచ్చిన వాళ్ళు ఏమవుతున్నారంటే కొంచెం నేను ఫ్రీగా ఉండాలి అనుకునేవాళ్ళు కొంతమంది సక్సెస్ కాలేకపోతున్నారు, నేను ఒప్పుకుంటాను దాన్ని. ఇప్పుడు ఇంజనీరింగ్లో మన స్కిల్స్ బాగా ఉన్న వాళ్ళే రాణించగలుగుతున్నారు. ఇది దృష్టిలో ఉంచుకుంటే ఇంతకు ముందు బేసిక్ ఫౌండేషన్ కూడా బాగుండాలి. ఇప్పుడు మన దానికి సంబంధించి ఈ కరికులంలో ఎలా ఉంటే బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు? అంటే బిఫోర్ అంటే స్కూలింగ్లో బాగుందండి. స్కూలింగ్లో బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు స్కూలింగ్లో కొన్ని స్కూల్స్ తీసుకుంటే ఆ స్కూల్లోనే వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని స్కూల్స్లో మీకు కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం కానీ వీటిలో కానీ స్కూలింగ్లో చాలా బాగుంది. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఓన్లీ ఇప్పుడు మనకి ఈ కాంపిటీషన్ వల్ల ఏమవుతుందంటే ర్యాంక్ కొట్టాలి అనే కాంపిటీషన్ లేదంటే ఓన్లీ చదివే, ఇంకా వేరే కాంపిటీషన్స్ పంపించడం కానీ నీకు అంతే క్రైటీరియా. నేనుండి అదే చేస్తాను, నా అమ్మాయి ఉండి అదే చేయాలి, మా అబ్బాయి ఉండి అదే చేయాలి, ఎవరుండి అదే చేయాల్సిందే. అంటే అలా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లవాళ్ళకి ఆ ఇబ్బంది అవుతుంది కొంచెం ఎక్కువగా. ఆ ఇంటర్మీడియట్లో కూడా ఇప్పుడు మీకు స్కూలింగ్లో లాగే ఇంటర్మీడియట్లో కూడా కాంపిటీషన్స్ కానీ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఉంటే పిల్లలు కొంచెం గ్రోత్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్లో అసలు మీరు క్లుప్తంగా అసలు ఇంజనీరింగ్ విద్య భవిష్యత్తు ఎలా ఉండబోతుంది చెప్పండి. ఇంజనీరింగ్ కళాశాలలో అంటే ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్కి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. చాలా చోట్ల మీరు చదివేది అంటే మీరు పబ్లిక్ అవ్వచ్చు, లేకపోతే మీరు అవ్వచ్చు, ఎవరైనా సరే మీరు చదివేది పేపర్లో చదివేది లేకపోతే టీవీలో చూసేది ప్రకటనలు వచ్చేది దీని మీద నేను చాలా తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని రూల్ లేదండి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చదువు అనేది మనం విజ్ఞానం కోసం చదవాలి కానీ ఉద్యోగం కోసం చదవకూడదు. నేను ఉద్యోగం రాలేదు, ఇంజనీరింగ్ చదివాను కాబట్టి ఉద్యోగం రాలేదని తప్పు. నువ్వు ఇంజనీరింగ్ చదివితే నీకు నాలెడ్జ్ వచ్చింది. సో ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు మీకు ఇంజనీరింగ్కి ఉన్న ఉపాధి అవకాశాలు దేనికి లేవండి. అసలు ఉపాధి అవకాశాలు లేవు, నువ్వే ఉపాధి ఇవ్వచ్చు అవసరం అయితే. నా దగ్గర చదువుకున్న పిల్లలు ఆల్రెడీ కంపెనీస్ పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర 30 మంది 40 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నా దగ్గర చదువుకున్న వాళ్ళే, నేను పెట్టిన తర్వాత 8-9 సంవత్సరాల కాలేజీలో నేను పెట్టిన తర్వాత పెట్టిన వాళ్ళే. అంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఇప్పుడు మీకు ఈసీ చదువు, ట్రిపుల్ చదువు, సివిల్ చదువు, మెకానిక్ చదువు, ఏదైనా చదువు, ఏ వింగ్లో నీ బ్రాంచ్లో ఖచ్చితంగా నీకు ఎంప్లాయ్మెంట్ రెడీగా ఉంటుందండి. కానీ ఇఫ్ యు ఆర్ ఇన్ సౌండ్ ఇన్ స్కిల్స్ అండ్ సబ్జెక్ట్, మనం ఏది కావాలో అది మిస్ అవుతూ ఉంటాం అంతసేపటికి. ఆ మిస్ అవ్వటం కాకుండా నీ దగ్గర స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ నువ్వు గోల్ సెట్టింగ్ తోటి చక్కగా మంచి మార్క్స్ తోటి నువ్వు బయటికి కనుక రాగలిగితే నీకు ఉద్యోగం రెడీగా ఉంటుంది, డౌట్ లేదు.
మనం తీసుకుంటే అనాలిసిస్ తీసుకుంటే 70% పైన వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఉద్యోగం వస్తుంది. కొంతమంది చారకపోవచ్చు, వేరే విషయం. ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది. బ్రాడ్గా అంటే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంది మీకు కంప్యూటర్స్ మీద. కంప్యూటర్స్లో తీసుకున్న ఉద్యోగాలన్నీ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని ఎక్కువ తీసుకుంటారు. మీకు ఎక్కువ అవకాశాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి వచ్చిన అవకాశంలో ఖచ్చితంగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి మంచి రోజులే ఉన్నాయి తప్పితే ఈ యొక్క ప్రకటనల ద్వారా వచ్చేవి మాత్రం ఇవన్నీ తప్పు. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, మీరు పేపర్లో న్యూస్ పేపర్లో చాలాసార్లు చూస్తున్నారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వీఆర్ఓ పోస్ట్కి వస్తే తప్పు ఏంటంటే నాకు అర్థం కాలేదు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి గవర్నమెంట్ పోస్ట్ కావాలని అనిపించవచ్చు, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు అంటే ఎంకామ్ చదివిన వాళ్ళు వీఆర్ఓ రాగలింది, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు రావడానికి తప్పే ఉంది. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ వల్ల ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఆ స్టూడెంట్. గవర్నమెంట్ ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వల్ల చదువుకున్నాడు. మిగతా కాలేజ్లో మీకు అంత అమౌంట్ ఇవ్వట్లే గవర్నమెంట్. ఇది డిగ్రీ కాలేజ్లో వాళ్ళకి ఫీజుల్లో ఇంత రాదు. వాళ్ళకి ఇంజనీరింగ్ చదువుకొని మంచి పొజిషన్కి వెళ్తాడు, రేపు అక్కడి నుంచి ఇంకో మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. ముందు బేసిక్ ఏదో ఒకటి ఏర్పడిన తర్వాత వెళ్ళొచ్చు కదా. అంటే నేనైతే అది చూసి చాలాసార్లు బాధపడుతూ ఉంటాను, ఏం వస్తే తప్పేందంట అనుకుంటాను. తప్పే ఉంది దాంట్లో. అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గ్రోత్ అనేది ఇంజనీరింగ్కే ఉంటుందండి. ఎందుకంటే మీకు వరల్డ్ వైజ్గా మొత్తం కూడా మీకు డిపెండెన్స్ మొత్తం కూడా సాఫ్ట్వేర్ మీద ఉంది. మన దగ్గర అసలు నాకు తెలిసి సాఫ్ట్వేర్ 30% కూడా అవ్వలేదు. మరి అబ్రాడ్తో యూఎస్తో పోల్చుకుంటే మన దగ్గర మొత్తం కంప్యూటరైజేషన్ 30% కూడా కాలే, ఇంకా 70% అవ్వాల్సింది ఉంది. మనకి ముందు పేపర్లెస్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా వచ్చాయి. మరి అవన్నీ అవ్వాలంటే ఎవరు చేస్తారు? హ్యూమన్ రిసోర్సెస్ కావాలి. కాబట్టి మంచి సబ్జెక్టు మంచిగా ఉంటుంది, ఖచ్చితంగా ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు జనరలైజ్ చేసి చెప్పారు. మళ్ళీ మీ కిడ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ఏవైనా స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి మీరు ఏ విధమైన ఇవి చేపడుతున్నారు? నా దగ్గర యాక్చువల్గా నేను కాలేజీ యాక్చువల్గా నాకు ఫైనల్ ఇయర్కి యాక్చువల్గా 2012లో వచ్చారు. నేను బాగా స్టడీ చేశాను దాని మీద. అంటే స్టూడెంట్ మన దగ్గర చేరే వాళ్ళందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంటున్నారు, వీళ్ళని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలని దాని మీద కొంచెం స్టడీ చేశాను. స్టడీ చేసి నేను ఒక డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశానండి. అంటే ఎక్స్క్లూజివ్గా ఈ మన టీచింగ్తో సంబంధం లేదు వాళ్ళకి అసలు. అంటే ఒక 9 మెంబర్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ 9 మెంబర్స్ డిపార్ట్మెంట్లో ఏంటంటే ఒక 3 మెంబర్స్ ఇంగ్లీష్ చెప్తారు, 3 మెంబర్స్ క్వాంటిటేటివ్ చెప్తారు, ఒక 3 మెంబర్స్ రీజనింగ్ అను అర్థమెటిక్ చెప్తారు. అంటే క్వాంటిటీలో మిగిలిన కొన్ని ఫైనల్ ఇయర్ కాదండి, సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే సెకండ్ ఇయర్లోనే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఈ స్టాఫ్ మెంబర్స్ వీక్లీ 2 hours సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్. నాట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ, రెగ్యులర్ కాదు వాళ్ళు. ప్లస్ రెండోది ఈ స్కిల్స్ డెవలప్ చేయడం కోసం మన కాలేజీలో సెకండ్ ఇయర్లోకి వచ్చి తెలికేమన్నా లీడ్ అని ఒక క్లబ్ లాగా డిజైన్ చేసామండి. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఫ్యాకల్టీస్లో ఎవరు ఉంటారు దాంట్లో మామూలుగా స్టూడెంటే ఒక 11 మెంబర్స్ మెంటర్స్ ఉంటారు. ఒక్కొక్క 11 మెంబర్కి మళ్ళీ ఇంకొక 11 మెంబర్స్ వాళ్ళకి సపోర్టింగ్ మెంటర్స్ ఉంటారు. ఆ 11 మెంబర్స్కి మిగతా వాళ్ళు 3-4 ఒక్కొక్కరు 3-4 అడాప్ట్ చేసుకుంటారు. సో వీళ్ళందరూ కూడా ఈ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు గ్రూప్గా వాళ్ళే వర్క్ చేస్తారు. అంటే మనకి ఈ ఫ్యాకల్టీ ఏంటంటే ఆ విధమైనటువంటి కల్చర్ క్రియేట్ చేస్తారు. అది థర్డ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్ఫ్ అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. అలా విధంగా అంటే ఇప్పుడు మామూలుగా మనం ఇంగ్లీష్ మాట్లాడుకోండి, లేకపోతే ఇంగ్లీష్లో మీరు కమ్యూనికేట్ అవ్వండి, లేకపోతే మీరు ప్రోగ్రామ్ మొత్తం ఇలా చేయండి, లేకపోతే ఈ విధంగా మీరు గ్రూప్ డిస్కస్ చేయండి అంటే ఎవరు చేయట్లా, పిల్లలు ఇష్టపడతలా. ఎప్పుడైతే వాళ్ళని మనం గ్రూపులకు తయారు చేసామో వాళ్ళు చాలా కాంపిటేటివ్గా చేస్తున్నారు. ఇంక నేను బాగా అబ్జర్వ్ చేశాను లాస్ట్ 2 years నుంచి నేను ప్లేస్మెంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ప్లేస్మెంట్స్ అబ్జర్వ్ చేస్తుంటే మన దగ్గర ఈ సెల్ ఒకటి ఉంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్. అంటే వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ అని ఒక 30-40 మెంబర్స్ ఒక ట్రూఫ్గా ఉంటారు. అలాగే మనకి ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తోటి ఎంఓయూ ఉంది, అంటే టైఅప్ ఉంది, వాళ్ళతోటి కొలాబరేటే ఒక ప్రోగ్రామ్ చేస్తాం. దానికి ఒక 30 మెంబర్స్ ఉంటారు స్టూడెంట్స్. ఈ సెల్ఫ్ లేకపోతే లీడ్ వీటిలో ఎవరైతే యాక్టివ్ రోల్లో ఉంటారో వాళ్ళకి ఇంజనీరింగ్లో మార్కులు తక్కువ వచ్చినప్పటికీ వాళ్ళే ప్లేస్ అవుతున్నారు ఎక్కువ. అంటే స్కిల్స్ ఎవరైతే మనం ఏంటంటే స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి పిల్లవాడికి మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చేస్తున్నాం, ఎక్స్ప్లైట్ చేస్తున్నాం. వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే బయటకు వచ్చేసి చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నారు. వీళ్ళలో 10th క్లాస్ వరకు తెలియదు కూడా చాలామంది ఉన్నారు. మళ్ళీ
అసలు ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకన్నా కూడా 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివి అక్కడి నుంచి ఇంగ్లీష్ మీడియం మారిన వాళ్ళు కూడా చాలామంది సక్సెస్ అయ్యారు. ఎందుకని వీడు వచ్చిన ఏదో నేర్చుకోవాలని చెప్పి కష్టపడి వాళ్ళకి నాలెడ్జ్ అయితే ఉంటుంది కానీ వాళ్ళ స్కిల్స్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుని ప్లాట్ఫామ్ ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తున్నాం. ప్లస్ మన స్టూడెంట్స్ని మనం ఈ ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ వర్క్షాప్స్ జరిగితే మనం పంపిస్తూ ఉంటాం ఎక్కువగా. మన కాలేజీలో కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం, అంటే ఈ స్కిల్స్ డెవలప్ చేయడానికి వర్క్షాప్స్ ఎక్కువ కండక్ట్ చేస్తూ ఉంటాం పిల్లల మీద. అంటే వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ని మనం ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా యాక్చువల్గా మన దగ్గర చేరే పిల్లలు కంపారిటివ్లీ మనం అంటే నేను కాలేజీ పేరు చెప్పకూడదు కాబట్టి తక్కువ ర్యాంక్ వాళ్ళ కాలేజీల్లో ఉన్న ఈక్వల్ ప్లేస్మెంట్స్ మనం తేగలుగుతున్నాం. ఇప్పుడు మనకన్నా ముందు రేంజ్లో ఉన్న కాలేజీల యొక్క మనకన్నా ముందు అడ్మిషన్ అయ్యే కాలేజీ యొక్క పాస్ పర్సంటేజ్కి ఈక్వల్ పాస్ పర్సంటేజ్ తేగలుగుతున్నాం, వాళ్ళ దగ్గర వచ్చిన ఉద్యోగాలకి ఈక్వల్ ఉద్యోగాలు తేగలుగుతున్నాం. అంటే మరి ఇక్కడ వచ్చి చేరే పిల్లలు వాళ్ళకన్నా తర్వాత కేటగిరీ వాళ్ళేగా చేరేది. వీళ్ళకల్లా తర్వాత కేటగిరీ వాళ్ళని చేర్చుకున్నప్పటికీ పర్సంటేజ్లో పాస్ పర్సంటేజ్లో అవ్వచ్చు, ప్లేస్మెంట్స్లో అవ్వచ్చు, వాళ్ళతో కాంపిటేట్ అవ్వగలుగుతున్నాం అంటే మన స్టూడెంట్కి మనం ఆ యొక్క స్కిల్స్లో మనం అంటే ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో మనం సక్సెస్ అవుతుందని అనుకుంటాం. అంటే ఆ స్కిల్స్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడమే మెయిన్ కీలకం. అవును, స్కిల్స్ అనేది మనం నేర్పితే వచ్చేది కూడా కాదు, జనరల్గా వాళ్ళకి న్యాచురల్గా కూడా నేర్పలేము. అది గుర్తించడం అనేది కీలకం. అవును. ఇక చివరగా మీరు మన ఇంజనీరింగ్ విద్యార్థులకి మీరు ఇచ్చే ఒక సూచన కానీ సలహా కానీ ఏమిటి విద్యార్థులకి? అంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకి ముఖ్యంగా అంటే ఒకటండి, అసలు స్టూడెంట్స్ యాక్చువల్గా వెళ్ళిందంటే మీ దగ్గర ఏముంది అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్. ఏ వేలో నువ్వు సౌండ్గా ఉండవు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను ఇది చెప్తే ఏమన్నా ఇద్దేమన్నా నా ఉపయోగపడదేమని అనుకుంటారు. చదువు ఒకటండి, చదువు అసలు ఎప్పుడు కూడా ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంతే. అంటే ఇప్పుడు మనం ఏదైనా చేయడానికి చదువు అనేది ఒక నాలెడ్జ్ కోసం నేర్చుకుంటాము. నీలో ఏముందనేది నువ్వు గుర్తించుకోవాలి ఫస్ట్, దాన్ని బయటికి తీసుకురావాలి ఫస్ట్. అంటే నా దగ్గర ఉన్న స్కిల్ ఇది అనేది మనం బయటికి తీసుకురాగలగాలి. దాన్ని ఎవరైతే ఎగ్జిబిట్ చేసుకోగలుగుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. అంటే ఐడియల్గా కూర్చొని ఆడంతేలే వాడు బాగా చదువుతున్నాడు, లేకపోతే వాడి దగ్గర మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు, లేకపోతే వాడు బాగా చేయగలుగుతాడు, వాడు స్టేజ్ మేనేజ్మెంట్ బాగా చేయగలుగుతాడు, నేను చేయలేకపోతున్నాను అనుకోకూడదు. బియాండ్ దట్ అది తప్ప నీ దగ్గర ఏముంది, ఓకే అకాడమిక్గా ఉంది. సపోజ్ నువ్వు సర్టిఫైడ్ కోర్సులు ఏమైనా చేసావా, నువ్వు ఎక్స్ట్రా అంటే నీ దగ్గర పక్కన వాడికన్నా నీ దగ్గర ఏం ఎక్కువ ఉంది, లేదు నువ్వు వాడికన్నా నువ్వు మంచిగా దీన్ని ఎగ్జిబిట్ చేయగలవా లేదా, లేదా నేను చెప్పగలనా లేదా, లేకపోతే దానికన్నా నేను ఇంత బాగా స్టేజ్ మేనేజ్మెంట్ చేయగలను, లేకపోతే నేను ఇది బాగా చేయగలను. నీ దగ్గర ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని బయటికి తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేసుకోగలిగినాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు మార్క్స్తో పాటుగా. ఇది వదిలేసి కాదండి, దీంతో పాటుగా నీ దగ్గర టాలెంట్ ఏది ఉందో ఆ టాలెంట్ ఏదైనా టాలెంట్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే కల్చరల్ అవ్వచ్చు, అన్నీ ఉపయోగపడతాయి సార్. ఏది ఉపయోగపడదండి అసలు. ప్యారలల్గా దాన్ని కూడా ఎగ్జిబిట్ చేయగలగాలి, బయటికి తీసుకురాగలగాలి. నీ దగ్గర లోపల పెట్టుకుని కూర్చుని పర్లేదు. అది తీసుకురాగలిగిన వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు, ఉద్యోగంలో సక్సెస్ అవుతారు, అన్నింటిలో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు పూర్తిగా అంటే మీ కెరీర్లో మీకు బాగా సంతృప్తి కలిగించిన సంఘటన ఏమైనా ఉందా? మీరు ఉద్యోగిగా ఉన్నప్పుడు కానివ్వండి, అసలు ఎట్లా అయినా మీ ఎంటైర్ కెరీర్లో, మీ లైఫ్ కెరీర్లో ఇప్పటివరకు సంతృప్తి అంటే యాక్చువల్గా నేను లెక్చరర్గా బాగా హ్యాపీగా ఉండేవాడిని. ఎందుకంటే పాఠం చెప్పొచ్చి ఈవినింగ్ హాయిగా రెస్ట్ తీసుకుంటే ఆ పిల్లల యొక్క ఫేస్లో ఉండే ఫీలింగ్స్ అబ్జర్వ్ చేసి ఈవినింగ్ హ్యాపీగా నిద్రపోతాం. రెస్పాన్సిబిలిటీ కూడా ఉండేది. ఇప్పుడంటే బాధ్యత ఎక్కువ. ఇప్పుడు మార్కెట్ అప్డేట్ అవ్వాలి, టెక్నాలజీకి అప్డేట్ అవ్వాలి, ఎక్కువ కష్టపడాలి. అప్పటి రోజుల్లో స్టూడెంట్స్ బాగా దగ్గరగా ఉండేవాళ్ళు. ఎంత దగ్గరగా ఉండేవాళ్ళు అంటే చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. నేను బాగా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే, నేను జేకేసీ కాలేజ్ లెక్చర్గా వర్క్ చేస్తూ 2007లో నేను రిజైన్ చేశాను. రిజైన్ చేస్తే అప్పుడు నాకు స్టూడెంట్స్ ఫాలోయింగ్ చాలా బాగుండేది. నేను ట్యూషన్స్ కూడా చెప్పేవాడిని, కాలేజీలో కూడా ట్యూషన్స్ చెప్పేవాడిని. అప్పుడు దగ్గరగా ఒక 100 మంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చేసారు. మేము రేపు పొద్దున టెంట్ వేస్తాం, ధర్నా చేస్తాం, మీరు వెళ్తానికి వీలు లేదని. అంటే అది చాలా, అంటే ఇంతమంది యొక్క మనసుల్లో మనకు ఒక స్థానం ఉంది అంటే ఇంతమంది నన్ను లైక్ చేస్తున్నారు, నేను చెప్పే పాఠాన్ని లైక్ చేస్తున్నారు, అంత అభిమానం ఉంది అని చెప్పి ఆ రోజు చాలా హ్యాపీగా, అంటే ఈ ప్రొఫెషన్ పరంగా అయితే ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంక ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇది బిజినెస్ లాగా, అంటే
మనం వచ్చాము, వర్క్ చేస్తున్నాం, దీన్ని నుంచోబెట్టాలి. మెకానికల్ అయిపోయింది. అంటే మార్కెట్లో కూడా దీన్ని ఒక మంచి ప్లేస్లో ఉంచాలిగా. ఇప్పుడు యాక్చువల్ నేను పెట్టిన రోజు 47 కాలేజీలు ఉన్నాయండి. 47 కాలేజీల్లో నా కాలేజీ నిజంగా చెబితే నేను 40 నుంచి 45 లోపే ఉంటుంది. ఫస్ట్ నా ప్లేస్ అలాగే ఉంది నాకు. ఎందుకంటే నాకేమీ అకాడమిక్ ఎక్స్పోజర్ లేదు, పబ్లిక్ ఎక్స్పోజర్ లేదు, ఫైనాన్షియల్ ఎక్స్పోజర్ లేదు. మరి నేను స్టెప్ బై స్టెప్ ముందుకు రావాలి అంటే కొంచెం కష్టపడ్డాం. ఇవాళ బాగుంటుంది, ఇవాళ చాలా హ్యాపీగా ఉంది, మంచి పొజిషన్లో ఉన్నాం. గుంటూరు జిల్లాలో మంచి కాలేజీ లిస్టులో మేము కూడా ఉన్నాం. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీ అంటతోనే కొంచెం మంచి కాలేజీ బాగానే ఉందనే ఫీలింగ్. ఇది తీసుకురావడానికి ఎంతో కష్టపడి. అలాగే మీరు కొంచెం నిరాశకు పడ్డ సందర్భం ఏదైనా ఉందా? నిరాశ అనేది అంటే నేను జనరల్గా ఈ కార్యక్రమం అంతరంగం అనేది కాబట్టి వీటితో పాటు ఇది కూడా కలిసి అసలు మీ ఇన్నర్ ఫీలింగ్ అంటే నిరాశ అంటే ఏ టైప్ ఆఫ్ నిరాశ? ఎలాగైనా కావచ్చు. మీరు అసంతృప్తి అనుకోండి, నిరాశ కాబట్టి అసంతృప్తి. ఇప్పుడు ఏదైనా ఒక ఇది వస్తుంది, మీరు అనుకుంటారు ఒక కోర్సు పెడదాం అనుకుంటారు, దానికి పర్మిషన్ రాదు, మీరు డిసప్పాయింట్, అట్లా ఆ టైపు. అదొక ఉదాహరణ నేను చెబుతున్నాను. నిరాశ అంటే నేను నా పిల్లలు ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు ఫస్ట్ 2 years కొద్దిగా నిరాశ చెందానండి. ఎందుకంటే నేను అంటే పిల్లల దగ్గర అంత స్టఫ్ లేదు. యాక్చువల్గా 2012 బయటకు వచ్చారు మా దగ్గర పిల్లల దగ్గర స్టఫ్ లేదు. నాకు ఇంజనీరింగ్ ఎక్స్పోజర్ లేదు, ఎడ్యుకేషన్ ఎక్స్పోజర్ లేదు. అప్పుడు నేను అంటే ఇప్పుడు కూడా నేను పిల్లలకు కోట్ చేస్తూ ఉంటాను అన్నమాట. నేను మీకు సరైన న్యాయం చేయలేకపోయానేమో అంటే 12th బయటికి వెళ్ళిన వాళ్ళకి, 13th year బయటికి వెళ్ళిన బ్యాచ్ పిల్లలకి ప్లేస్మెంట్ వైజ్ అవ్వచ్చు, స్కిల్స్ వైజ్ అవ్వచ్చు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే స్కిల్స్ వైజ్ అవ్వచ్చు, నాకు అంత ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల నేను ఆ విధంగా అంటే ఇప్పుడు నేనేం చెప్తే, ఇప్పుడు నేను మా బ్రదర్ ఇద్దరు ఉంటాం కాలేజీలో. మా బ్రదర్ కూడా మన వ్యూ ఏదైతే ఉందో మనం చెప్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు ఎక్కువగా. ఇప్పుడు మనం ఏదైతే చెప్తాం, మన వ్యూ మనం పబ్లిక్లో తిరుగుతాం కాబట్టి అది మనం పిల్లడికి సరైన టెక్నికల్ అంటే స్కిల్స్ వైజ్గా న్యాయం చేయలేకపోయానని మాత్రం నేను 2 సంవత్సరాలు అది ఇప్పుడు కూడా ఫీల్ అవుతూనే ఉంటానండి. అంటే అది చేయలేకపోయానేమో అని. ఇట్స్ నాట్ ఇంటెన్షనల్ కాబట్టి కావాలని చేయలేదు. మళ్ళీ నాకు చాతైన వరకు నేను చేశాను. ఫీల్ అవటం అనేది నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ చాతైన వరకు చేశాను. 1-2 సార్లు నేను ప్లేస్మెంట్లో దెబ్బతిన్నాను. ఇప్పుడు ఆ స్కిల్స్ డెవలప్ చేయడం కోసం మీరు ప్రత్యేకంగా ఇది పెట్టడం, దాన్ని చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాను. 9 మంది ఫ్యాకల్టీ ఎక్స్క్లూజివ్గా పెడతాం. మీలో ఉన్న డిమెరిట్ ని గుర్తించలేకపోతే ఇప్పుడు పెట్టగలిగేవాడు కాదు. అది చాలా కాలేజీలు ఉండవండి. ఎందుకంటే అదే గొప్ప విషయం అట్లా. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు మా హెచ్సివి ప్రేక్షకులతో మీ అంతరంగాన్ని పంచుకునేందుకు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అంటే కిట్స్ కాలేజీ అధినేత శ్రీ కోయ సుబ్బారావు గారి అంతరంగం. ప్రతి విద్యార్థికి సబ్జెక్టుతో పాటు అంతర్గతంగా అంతర్లీనంగా కొన్ని స్కిల్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం వెలికి తీసుకొచ్చిన రోజే ఆ విద్యార్థి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదుగుతారు అని వారు ఎంతో అనుభవంతో వారు చెబుతూ ఉన్నారు. వారి అనుభవం దీంట్లో ఈ రోజున కిడ్స్ కాలేజీ అతి కొద్ది కాలేజీలో ఉన్నతమైన ప్రమాణాలు పాటించే ఒక కొద్ది కాలేజీల్లో అది కూడా ఒకటిగా నిలిచి ఉంది. వారి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈరోజు అంతరంగం. వచ్చేవారం మరో ప్రముఖ అంతరంగంతో కలుసుకుందాం. నమస్కారం, సెలవు.